ఇచ్చేయమంది ఆయన్ని. వాసుదేవన్ని పిలవలేదా? ఏమంటే ఇచ్చారు, ఏదో ఎవరో అమెరికా నుంచి తీసుకొచ్చి ఎవరినో అదేతో షూటర్లను తెచ్చి చంపేయాలని ఆయన ఏదో మాట్లాడారట. దాని మీద పిలిచారు కదా పార్టీ అని. కరెక్ట్, అతను పిలవడంలో తప్పేం లేదు నేను అంటాను. ఎందుకంటే ఏందని అడగడంలో తప్పేం లేదు. కానీ జ్యోతిలో ఈనాడులో రాస్తున్న వార్తలన్నీ ఏంటి, ఈ 4 ఛానల్లో చెప్తున్నాయి ఏంటి? పెద్దానికి జగన్ని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు కదా వాళ్ళు. మరి దాని ప్రకారం వీళ్ళకి ఎన్నిసార్లు నోటీసులు ఇవ్వాలా? 41 ఇవ్వాలా, 82 ఇవ్వాలా నోటీసులు? కానీ వీళ్ళని ఎవరినైనా అడుగుతున్నారా? వీళ్ళు జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని తిట్టడం తప్పు అంటున్నాం మనం. అలాగే వీళ్ళు వెళ్ళి దాడి చేయడం కూడా తప్పు అంటున్నాం. ఇవాళ కోర్టు అడిగింది, ఏందయ్యా నువ్వు ఫోటోలు కూడా ఇచ్చాడు కదా అతను, ఎందుకు చేయట్లేదని. పెట్టలేదు కదా కేసు. ఇట్లా కోర్టు తురకా కిషోర్ విషయంలో అదే అడిగింది. ఏందంటే 7 ఏళ్ల క్రితం కేసులోనంట. 7 ఏళ్ళు అంటే క్రిందసారి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కేసు అది. అది తీసుకొచ్చి ఇప్పుడు ఇదట కేసు. ఇప్పుడు అరెస్ట్ సంగతి దేవుడు ఎరుగు. అందులో విచిత్రం ఏంటంటే వూండ్ సర్టిఫికెట్ ఇప్పుడు ఇచ్చారట, గాయం సర్టిఫికెట్. నిజంగా డాక్టర్ గారికి సాల్యూట్ చేయాలి మనం, చెప్పాలన్నమాట. అట్లాగా ఇవాళ మనం వాస్తవంగా చెప్పాలంటే దెర్ ఈజ్ నో కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్, పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తుంది. కాబట్టి ఇది రైటు, ఇది రాంగు, ఇది ఎథికల్, ఇది అనెథికల్ ఏం కాదు. ఏం జరిగినా గొప్ప సూపర్. అసలు జగన్ హయాం రాక్షసత్వం ఉంటే ఇప్పుడు అద్భుతంగా ఉంది.